Good morning to all of you. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బై సాయిబాబా సుంకర. In this video, we are going to discuss an important point ordered by the Honorable Supreme Court of India. Point ఏంటంటే whether the name of the caste or religion should be mentioned in the plaint or defendant written statement before filing in the court. సో మనం వేసేటువంటి రిపోర్ట్లో రిలీజియన్ కానీ క్యాస్ట్ ఆఫ్ ది లిటిగెంట్ కానీ మెమోలో ఇట్ షుడ్ నాట్ అపియర్. ఇది అందరికి తెలిసే ఉంటుంది. చాలామంది ఎస్ నీట్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ నీడ్ నాట్ బి మెన్షన్, సుప్రీంకోర్టు కూడా చెప్పింది అంటాడు. ఏ కేసులో చెప్పింది అది మీకు తెలియడానికే ఈ వీడియో చేస్తున్నాను. కేసులో ముందు గుర్తుపెట్టుకోండి, శ్యామా శర్మ వర్సెస్ కృష్ణకుమార్. శ్యామా శర్మ వర్సెస్ కృష్ణకుమార్ 2023. యాక్చువల్గా దిస్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ సివిల్ పిటిషన్ 1957 by 2023. ఇది భార్య భర్త మధ్య తగాదా. సెక్షన్ 9 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి వేశారు. ఆ తర్వాత భర్త ఆ కేసుని పంజాబ్లోని ఫరీద్ కోర్ట్ నుంచి రాజస్థాన్కి మార్చమని చెప్పి ట్రాన్స్ఫర్ పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్లో భర్త వర్చువల్గా కూడా అటెండ్ అవ్వచ్చు అని అన్నీ చెబుతూ దానిలో పారా నంబర్స్ 10 and 11 ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది. పారా నంబర్ 10, సుప్రీం కోర్ట్ నోటెడ్ విత్ సర్ప్రైజ్ దట్ caste of the so-called both parties are mentioned in the order details. వారు అడ్వకేట్ గారిని అడిగారు, ఏమండి ఎందుకు వై ఆర్ యూ మెన్షనింగ్ ద నేమ్స్ అండ్ అదర్ థింగ్స్ అంటే, అయ్యా మీ రిజిస్ట్రీలోనే క్యాస్టు రిలీజియను మెన్షన్ చేయకపోతే ఒప్పుకోవటం లేదు అని. సో హీ హ్యాస్ టు మెన్షన్ ద సేమ్ యాజ్ ది రిజిస్ట్రీ వుడ్ అబ్జెక్ట్. ఓకే, ఇదే పరిస్థితి. పారా నంబర్ 11. సో ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ సేస్ there is no reason for mentioning caste either before the Supreme Court, before the High Court, or even before the lower courts, because we are a secular country. We don't have any religion. You need not mention the religion. For that matter, you need not mention the caste. Therefore, the caste or religion shall not be mentioned unto it shall be brought to the notices of all the concerned courts. సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు వారి యొక్క డైరెక్షన్స్ నుంచి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా ఒక సర్క్యులర్ కూడా పంపించారు. 15/2/2024 నాడు అందరికీ, అంటే కింద కోర్టులందరికీ, జిల్లా కోర్టులందరికీ, అయ్యా సుప్రీంకోర్టు వారు, గౌరవనీయ సుప్రీంకోర్టు వారు శ్యామా శర్మ వర్సెస్ కిషన్ కుమార్ ఈ కేసులో డైరెక్టెడ్ ఆల్ ది హై కోర్ట్స్ టు ఇన్స్ట్రక్ట్ ద సబార్డినేట్ కోర్ట్స్ దట్ ద నేమ్ ఆఫ్ ది పార్టీస్ మెన్షనింగ్ ద క్యాస్ట్ అండ్ రిలీజియన్ నీడ్ నాట్ బి మెన్షన్. కులము మతము అనేటువంటి మాత్రం మెన్షన్ చేయక్కర్లేదని. ఇది హైకోర్టు సుప్రీంకోర్టే కాదు, లోవర్ కోర్ట్స్, జిల్లా కోర్ట్, మేబీ నేను చెప్తే జేఎఫ్సిఎం కోర్టు వరకు ఇది అందరికీ సర్క్యులేట్ కావాలి అని హైకోర్టు వారు చెప్పడం. ఆ సందర్భంగా హైకోర్టు వారు జిల్లా కోర్టుకి ఇస్తే జిల్లా కోర్టు వారు మళ్ళీ కింద కోర్టులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి పోలీస్ అధికారులు కూడా దీన్ని తెలుసుకొని వాళ్ళకు కూడా ఇవి అప్లై అవుతాయి. ఎందుకంటే చాలా చోట్ల రాస్తుంటారు క్యాస్టు, రిలీజియన్ పెద్దగా రాయరు కానీ క్యాస్ట్ రాస్తుంటారు. రిలీజియన్ ఎక్కువ, క్యాస్ట్ రిలీజియన్ కొన్ని సందర్భాలు అవసరం వస్తుంది. పోలీస్ అధికారులకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే సపోజ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీ ఎస్టీ విత్ ఇన్ బ్రాకెట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ఉందనుకోండి. మరి దాంట్లో నేను పలానా కులానికి చెందినవాడను అనేటువంటి మాట రాయాలా అక్కర్లేదు. ఆలోచించండి, ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఉంటుంది.
బట్ దీన్ని మనం ఎలా అర్థం ఇంటర్ప్రిటేషన్లో యూ మస్ట్ హ్యావ్ ది సో కాల్డ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. క్యాస్ట్ అనేది మెన్షన్ చేయక్కర్లేదు, కానీ అవసరమైన చోట మాత్రం మెన్షన్ చేయాలి. సో అలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ శ్యామ శర్మ వర్సెస్ కిషన్ కుమార్ కేసు చెప్పటం, దాని మీద గౌరవనీయ సుప్రీంకోర్టు వచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా తెలుసుకుని ఇక నుంచి ఎవరిని అడిగితే అందరికీ మనం అందరం ఏం చెబుతాం, సుప్రీంకోర్టు చెప్పిందండి క్యాస్ట్, బట్ ఏ కేసులో చెప్పింది అది ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పి మీకు ఈ కేసులో చేశాను. దయచేసి ఈ కేసులో 1-2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ.